జస్ట్ ఒక్కసారి ఊహించుకోండి, మీరు అన్నీ తానే అనుకునే వ్యక్తిని అర్ధనగ్నంగా, ఒంటిపై సరిగ్గా బట్టలు లేకుండా, ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయిన గాయాలతో చూస్తానని మీరు ఎప్పుడైనా అనుకున్నారా? ఎస్, నేను మాట్లాడేది 9th ఆగస్టున కలకత్తాలోని ఆర్జే కార్ మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన గురించి. వాళ్ళ పేరెంట్స్ ఆమె డెడ్ బాడీని చూసేసరికి ఆమె కాళ్ళు 90 degrees ఉంది. అంటే ఆమె పెల్విక్ బోన్ అనేది బ్రేక్ అయి ఉంది. పెల్విక్ బోన్ అనేది 2 legs ని జాయిన్ చేసింది. ఇది బాడీలో వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ బోన్. ఇది బేబీ బర్త్ కి క్రూషియల్. ఆమె కళ్ళల్లో గాజు పెంకులు, ఒంటి నిండా గాయాలతో పడి. ఆమె తల్లిదండ్రుల అనుమానం ఏంటంటే సెమినార్ హాల్ అనేది క్రైమ్ సీన్ కాకపోవచ్చు. బికాస్ మెడికల్ కాలేజ్లో ల్యాక్ ఆఫ్ సెక్యూరిటీకి ఛాన్సే లేదు. ఇదే కాకుండా ఇన్వెస్టిగేషన్లో మొదటగా దొరికిన సస్పెక్ట్ ఆ కాలేజ్ యొక్క సివిక్ వాలంటీర్. వీళ్ళకి ఆ కాలేజ్లో అన్ని డిపార్ట్మెంట్స్కి యాక్సెస్ ఉంటుంది. ఇతనికి గతంలో 4 పెళ్లిళ్ళు అయ్యాయి. దీంతో పాటు అతనికి ఉమనైజర్ అనే ట్యాగ్ కూడా ఉంది. కానీ ఇది రేప్ అండ్ మర్డర్ లాగా కనిపించడం లేదు, ఒక ప్లాన్డ్ మర్డర్ గా ఉంది. ఎందుకంటే ఇందులో ఒక లేడీ కూడా ఇన్వాల్వ్ అయ్యింది. దీంతో పాటు విక్టిమ్ పేరెంట్స్ ని 3 గంటలైనా లోపలికి రానివ్వకపోవడం ఈ స్టేట్మెంట్ కి బలాన్ని ఇస్తుంది. ఈ ఇన్సిడెంట్ జరిగి దాదాపు 10 రోజులైంది. అయినా జస్టిస్ రాకపోవడం మన 78 ఏళ్ల స్వాతంత్రానికి సిగ్గుచేటు.